మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. నా ఇంటి మనిషివైనట్టే నువ్వు నా కోసం పనులు చేస్తే నేను నీ కోసం ఏమైనా చేస్తాను. వై నాట్ అండి? ఐ డూయింగ్ బెస్ట్ అండి. ఒళ్ళు దాచుకోకుండా ఐ వర్కింగ్ అండి. అత్తయ్య గారికి కాఫీ టిఫిన్ ఇచ్చావా? నో అండి. జే ఎందుకని? షీ వేరండి. మార్నింగ్ మార్నింగ్ గోయింగ్ అండి. ఎక్కడికి? ఎవరు నోయింగ్ అండి. నా అనుమానం అత్తయ్య గారు లవ్వింగ్ ఏమో అండి. ఏ చారు, ఏం మాట్లాడుతున్నావు? అదేనండి నా మీనింగ్. అత్తయ్య గారు గాడ్ లవ్వింగ్ అండి. మార్నింగ్ మార్నింగ్ టెంపుల్ గోయింగ్ అండి. అవును, కార్తీక మాసం మొదలైంది కదా, అందుకే రోజు పొద్దున్నే గుడికి వెళ్ళొస్తున్నట్టున్నారు అత్తయ్య గారు. పొద్దున్నే లేచి అత్తయ్య గారికి ఏం టిఫిన్ కావాలో అన్నీ సక్రమంగా చూసుకో. ఐ డూయింగ్ అండి. ఫోన్ తీసుకురా. శివగామి కాలింగ్ అండి. వదిలే, పని పాట ఏమీ ఉండదు కదా, పరామర్శించాలని ఫోన్ చేస్తుంది. వై ఫియరింగ్ అండి? ఫియరింగ్ కాదు, చికాకు. ఆ ఫోన్ ఎత్తితే రోద తప్పితే ఏమీ ఉండదు. అవునండి, పరమ బోరింగ్ అండి. వదిలే, నాకు ఒక మంచి కాఫీ చేయి. మళ్ళీ మళ్ళీ కాలింగ్ అండి. కట్ చేయి. ఇలా కట్టింగ్ అండి. నో ఫీలింగ్ అండి. నాకెందుకు ఫీలింగ్? చెయ్యకూడంది, సిగ్గుపడాల్సింది శివగామి. అవునండి, వైషి పదే పదే కాలింగ్ అండి. నాన్ సెన్సింగ్. ఏదో మెసేజింగ్ అండి. శిశిర, నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను కానీ నువ్వు ఫోన్ ఎత్తట్లేదు. నీతో అర్జెంటుగా మాట్లాడాలి, అందుకే ఇన్నిసార్లు కాల్ చేశాను. ఎందుకు స్కూల్ ప్రిన్సిపల్ ని రాజీనామా చేయమన్నావు? ఆ స్కూల్ ప్రిన్సిపల్ చాలా మంచిది. నీ నిర్ణయం గురించి ఒక్కసారి సమీక్షించుకో. స్కూల్ డెవలప్మెంట్ కి చాలా హెల్ప్ అవుతుంది. నాకు అసలు ఈ విషయం తెలియదే. మరి వై డూయింగ్ అండి? ఒకవేళ అది సార్ ఇంటర్ఫియరింగ్ ఏమో అండి. నేను కనుక్కుంటాను. అవును, ఆది ఇక్కడ ఆఫీస్కి వెళ్ళినట్టున్నారండి. సరే, నేను చూసుకుంటాను. హలో, కాఫీ. యాక్, ఇదేంటి ఇలా ఉంది? ఇది మన క్యాంటీన్లో కాఫీనే. ఇంత దరిద్రంగా ఉంటుందా? పైగా ఇది మన కోసం స్పెషల్గా చేసిన కాఫీ. మరి ఎంప్లాయీస్కి ఇంకెలా ఉంటుందో ఆలోచించు. గాడ్, ఎలా తాగుతున్నారు అసలు దీన్ని? ఎవరు ఈ క్యాంటీన్ కాంట్రాక్టర్? క్యాంటీన్ కాంట్రాక్టర్ హరిప్రసాద్ కాలం నుంచి ఉన్నాడంట, అందుకని అతన్నే కంటిన్యూ చేసింది మీ అక్క. చండాలంగా ఉంది. అర్జెంట్గా క్యాంటీన్ వేరే వాళ్ళకైనా ఇవ్వాలి, లేకపోతే వంట చేసే అతన్నైనా మార్చేయాలి. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. క్యాంటీన్ మొత్తం తీయించేసి ఒక కొత్త కెఫే ఏర్పాటు చేయించి అందులో ప్రైసెస్ పెంచితే మనకు కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది కదా. యా, ఇది కూడా మంచి ఐడియానే కదా. జస్ట్ మినిట్. రామ్ కుమార్, మీరు ఒకసారి గార్డెన్లోకి రండి. సార్, నాకు ఇప్పుడే ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. ఏంటి సార్ అది? మన ఆఫీస్లో ఉన్న క్యాంటీన్ని కంప్లీట్గా మార్చేసి దాన్ని ఒక కెఫేగా చేద్దాం అనుకుంటున్నాను. బానే ఉంది కదా సార్? బాలేదు. ఈ కాఫీ పరమ చండాలంగా ఉంది. అందుకే క్యాంటీన్ కన్నా కెఫే అయితే క్వాలిటీ బాగుంటుంది.
కానీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఎప్పుడూ కంప్లైంట్ రాలేదు కదా. కానీ ఓనరే కంప్లైంట్ చేస్తే ఇంకేం కావాలి? క్యాంటీన్ మార్చేసి కెఫే పెట్టి బిజినెస్ పెంచుతాను. కాఫీ 100 రూపాయలు, టిఫిన్ 200. ఇలా ఫుడ్ బిజినెస్ కూడా ఇక్కడే మొదలు పెడదాం. సార్, ఇప్పుడు క్యాంటీన్లో కాఫీ 5 రూపాయలు, ఇడ్లీ 10 రూపాయలు, భోజనం 50 రూపాయలు. ఇవన్నీ వర్కర్స్కి చాలా బెనిఫిట్గా ఉన్నాయి. వాటిని మార్చేస్తే ఎంప్లాయీస్ ఇబ్బంది పడతారు. అలాగని మేము ఇబ్బంది పడాలా? నాకు వారంలోగా కెఫేగా మార్చడానికి కొటేషన్ కావాలి. సరే సార్. శివగామి తొత్తు. అసలు ఇతన్ని తీసేస్తే బెటర్ కదా. లేదు, ఇతనుండాలి. ఇంకొన్ని రోజులుండాలి. కంపెనీ విషయాలన్నీ మనకి పూర్తిగా అవగాహన వచ్చే వరకు ఇతనుండాలి. సరే, అసలు విషయం ఏంటంటే స్కూల్ ప్రిన్సిపల్ని నువ్వేమైనా తీసేసావా? తను రిజైన్ చేసింది. వాలంటరీ రిజైన్. ఎందుకంటే శివగామి నాకు కాల్ చేసింది, ప్రిన్సిపల్ని కంటిన్యూ చేయమంటోంది. శివగామి ఇలాంటివి చేస్తూనే ఉంటుంది. పాపం, ఇంకా బిజినెస్ తన కంట్రోల్లోనే ఉన్నట్లు ఫీల్ అవుతుంది. కానీ మరి ప్రిన్సిపల్ సంగతి? అలాంటి మంచి వాళ్ళు మనకెంతో మంది దొరుకుతారు. నువ్వు జస్ట్ ఇగ్నోర్ చేయి. నేను ఏది చేసినా మన మంచికే అని ఆలోచించు. సరే, నేను ఈ విషయం శివగామికి చెప్తాను. అవసరం లేదు, వదిలే. అక్కపటి సార్, చూడు. లెక్క చూసావా? మొత్తం ఎంత? 3,29,00,000. అది శిశిరకి రావాల్సిన మొత్తం లెక్క. ఆ మోసం చేసిన కంపెనీల్లో కరెక్ట్ టైంకి శివగామి విత్డ్రా చేసుంటే శిశిరకి రావాల్సిన అమౌంట్ అది. ఇప్పుడు చెప్పు రామ్ కుమార్, శివగామి ఆస్తుల విలువ, కంపెనీల విలువ వాల్యూ వేయించావా? వేయించి తెచ్చాను సార్. జెన్యూనేగా? తేడా లేదు కదా? మళ్ళీ వెరిఫై చేస్తాను. లేదు సార్, కావాలంటే మీరు వెరిఫై చేయించుకోండి. గుడ్. అయితే శివగామే శిశిరకి చాలా డబ్బులు ఇవ్వాల్సింది. అవును సార్, మీరు వేయించిన వాల్యుయేషన్ ప్రకారం, శిశిరాకున్న ఆస్తుల విలువల ప్రకారం దాదాపు మేడమే మీకు ఇంకా 20 కోట్లు ఇవ్వాలి. వెరీ గుడ్. ఆ 20 కోట్లు ఎలాగైనా తీసుకోవాలి.